స్వతంత్ర దేశమైన వెనిజులాపై అమెరికా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదరబోనో ఆయన భార్యను బంధించి న్యూయార్క్ తీసుకురావడం దారుణమని, ఇలాంటి చర్యలను ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండించాలని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఎంసీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా నియంతృత్వ దాడిని ఖండిస్తూ వెనిజులా ప్రజలకు అండగా పార్టీ కార్యాలయం నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి తెలియజేశారు. ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడారు. దాడులు చేసి వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని కూడా అమెరికా సైన్యం కస్టడీలోకి తీసుకొని దురాక్రమంగా స్వాధీనం పరుచుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు మదురో కానీ ఆయన సతీమణి కానీ ఎక్కడ ఉన్నారు, ఎవరి కస్టడీలో ఉన్నారు అనేటువంటి దాన్ని ఇప్పటి వరకు అమెరికా దాని దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించలేదు. ఒక దేశ సార్వభౌమాధికారం మీద, ఒక స్వతంత్ర దేశం మీద మరొక దేశం జరిపినటువంటి దాడి సామ్రాజ్యవాద దుశ్చర్య తప్ప మరొకటి కాదు. ఈ దాడి వెనకాల ప్రధానమైనటువంటి కుట్ర వెనిజులా దేశంలో ఉండబడినటువంటి సహజ సంపదను, గ్యాస్ను, అక్కడ ఉండబడినటువంటి ఖనిజ నిక్షేపాలను కాజేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతో అమెరికా గత కొద్ది నెలల నుంచి తనకు సంబంధించినటువంటి నావిక సైన్యాన్ని, అదేవిధంగా వైమానిక దళాలను, ఇతర సైనిక దళాలను వెనిజులా చుట్టుముట్టు సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని నిన్న బరిదగించి దాడికి దిగడం అనేది జరిగింది. అసలు ఐక్యరాజ్య సమితి యొక్క నియమ నిబంధనలు కానీ, భద్రతా మండలి యొక్క ప్రామాణిక సూత్రాలను కానీ అమలు చేయాల్సినటువంటి ఒక దేశం వాటన్నిటికీ కూడా ఉల్లంఘించి భద్రతా మండలి యొక్క ఆదేశాలను కానీ, ఐక్యరాజ్య సమితి యొక్క నియమ నిబంధనలు కానీ, అంతర్జాతీయ న్యాయ కేంద్రం యొక్క సూత్రాలను కానీ గౌరవించకుండా ఒక ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ జరిపినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క చర్యకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కాముకులు రోడ్ల మీదకి వచ్చి అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ప్రతిఘటించాలని చెప్పి పిలుపునిస్తున్నది. గాదగోని రవి, ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.